RTI Live News. Ask for right. వెల్కమ్ టు ఆర్టీఐ లైవ్ న్యూస్. జోరుగా హుషారుగా ఎడ్ల పందాలు. గురువారం కౌటాల మండలంలోని గుడ్లపూరి గ్రామ పంచాయతీలో శ్రీ శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో ఎడ్ల పందాల పోటీలు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లెంట్ గోరే శ్యామరావు, పాలే వసంతరావు, దివాకర్, రాహుల్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ దేశమే గర్వించదగ్గ పోరాట యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 400 సంవత్సరాల క్రితమే భారతదేశం యొక్క గొప్ప ప్రశస్తి, అదేవిధంగా లౌకికత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన గొప్ప మేధావి పేరు మీద ఎడ్ల పందాల పోటీలు నిర్వహించడం ఇవాళ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఇక్కడ ఉన్న రైతాంగానికి లాభం చేకూర్చే విధంగా ఈ లిఫ్ట్ ఇరిగేషన్ రిపేర్ చేయాలని, రిపేర్ చేయకపోతే మాత్రం రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కవర్ అయ్యే విధంగా పెద్ద యాత్ర చేయబోతున్నామని అన్నారు. వేలాది మంది ఈ యాత్రలో పాల్గొనాలని ఈ సందర్భంగా సిర్పూర్ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తున్నామని అన్నారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. మరొకసారి బాల్యం గుర్తుకొచ్చింది. ఈ కౌటాల మండలం గుడ్లబూరి గ్రామానికి చెందిన దివాకర్ గారు, అదేవిధంగా వారి మృత బృందం అంతా కూడా మరి మన నాగపురి బండూజీ, గుండాయిపేట వీళ్ళందరూ కలిసి, వీళ్ళ మిత్రులందరూ కూడా కలిసి మరి మన దేశమే గర్వించదగ్గ పోరాట యోధుడు, 400 సంవత్సరాల క్రితమే మరి భారతదేశం యొక్క గొప్ప ప్రశస్తి, అదేవిధంగా లౌకికత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ఒక గొప్ప పోరాట యోధుడు, మహా చక్రవర్తి ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి పేరు మీద ఈరోజు ఎద్దుల పందెం ఏర్పాటు చేసిండ్రు. మరి ఇది కేవలం తెలంగాణ ప్రాంతానికే కాదు, మరి మహారాష్ట్ర నుంచి కూడా ఎన్నో టీమ్స్ ఈరోజు ఈ పందాల్లో వస్తున్నాయి. మరి వీటికి సంబంధించి చాలా గొప్పగా మరి ఆ ఏర్పాట్లు చేసింది ఇక్కడ స్థానిక మరి నిర్వాహక బృందం. మరి వాళ్ళందరినీ కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. మరి మనుషులు ఎంత ముఖ్యమో పశువులు కూడా అంతే ముఖ్యం. మనకెన్ని హక్కులు ఉన్నాయో వాటికి కూడా అన్ని హక్కులు ఉన్నాయి. మనం ఏ విధంగా అయితే ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకుంటామో అవి కూడా అదేవిధంగా కోరుకుంటాయి. మరి అదేవిధంగా మనం కూడా ఏ విధంగా అయితే పోటీల్లో పాల్గొంటామో వాటికి కూడా పోటీలు కావాలి. మనం మాట్లాడతాం, మాట్లాడలేము అంతే తప్ప. పశువులకు కూడా భాష ఉంటుంది, పశువులకు కూడా ఆనందం కావాలని ఉంటుంది, పశువులకు కూడా మంచి ఆహారం కావాల్సి ఉంటుంది, పశువులకు కూడా కొన్ని హక్కులు ఉంటాయి. అవన్నిటిని గౌరవిస్తూనే మరి చక్కగా వీళ్ళందరూ కూడా ఏర్పాటు చేసింది. ఎక్కడ కూడా వాటి మీద హింస చేయడం కానీ, వాటిని విపరీతంగా కొట్టడం కానీ అలాంటివి చేయకుండానే మరి పశువుల హక్కులను కూడా, మరి మూగ జీవాల హక్కులను కూడా గౌరవిస్తూ ఇంత చక్కగా ఏర్పాటు చేసుకుంటున్నందుకు మరి దివాకర్ గారిని, అదేవిధంగా బండుజీ గారిని, ఇక్కడ ఉండే మరి రైతాంగాన్ని అందరినీ కూడా నేను హృదయపూర్వక అభినందిస్తున్నా. రాబోయే రోజుల్లో ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. రాబోయే రోజుల్లో తప్పకుండా ఇంకా ఈ మూగ జీవాలకు సంబంధించి కానీ, మనుషులకు సంబంధించి కానీ ఎలాంటి కార్యక్రమాలు ఉన్నా కూడా మరి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో తప్పకుండా ఈ ప్రాంతాన్ని ఇంకా గొప్పగా అభివృద్ధి చేస్తామని మాటిస్తున్నాం. అదేవిధంగా ఇలాంటి పందాలను ఇంకా గ్రామాన నిర్వహించి మరి అదేవిధంగా మూగజీవాలకే కాదు మనుషులకు కూడా చక్కటి పరుగు పందాలు, ఆటల పోటీలు అన్నీ కూడా పెట్టే సంస్కృతిని ఈ సిర్పూర్ తాలూకాలో గ్రామాన విస్తరించే ప్రయత్నం చేస్తామని కూడా చెప్తున్నాం. అదేవిధంగా మరి ఈ ప్రాణహిత నది ఒడ్డున 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు ఉన్నాయి. ఈ 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నీ కూడా మూతపడ్డాయి. మరి అలా తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న ఇక్కడ ఉండే రైతాంగానికి అందరికీ కూడా లాభమయ్యే విధంగా మరి ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు అన్నిటి కూడా మళ్ళీ రిపేర్ చేయాలి. మరి ఈ రిపేర్ చేయకపోతే మాత్రం మేము రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఈ ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. 9 లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లు కవర్ అయ్యే విధంగా పెద్ద ఎత్తున యాత్ర చేయబోతున్నాం. వేలాది మంది రైతులు ఈ యాత్రలో పాల్గొవాలని కూడా ఈ సందర్భంగా మరి సిర్పూర్ తాలూకా ప్రజలందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన మరి నాగపురి బండు పటేల్ గారికి, అదేవిధంగా మరి గుడ్లబూరి దివాకర్ గారికి, మా బీఆర్ఎస్ నాయకులకు, అదేవిధంగా పుర ప్రముఖులకు అందరు కూడా మరొకసారి జై శివాజీ, జై తెలంగాణ.